యాక్చువల్లీ నేను గాన్ సభ ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను చాలా రెగ్యులర్గా వచ్చి పాడేదాన్ని, అక్కకు కూడా తెలుసు. బట్ ఒక 2 ఇయర్స్ నుంచి అసలు కంప్లీట్ అసలు మానేశాను. ఇంకా పెళ్ళైన తర్వాత అయితే అసలు కంప్లీట్గా, అంటే నేను ఇక్కడ దగ్గరలో కూడా ఉండట్లేదు. బట్ ఫస్ట్ అనుషకు అడిగినప్పుడు మై ఫస్ట్ ఆన్సర్ వాజ్, అక్క నేను మానేశాను కదా పాడడము మళ్ళీ అంటే, అక్కండి ఇలా రవి గారు ఉన్నారు బాగా పాడతారు అడిగారు, ఒక్కసారి రా అంటే, నేను అక్క మాట కాదని లేక అక్క మీద గౌరవంతో అక్కతో. సో నీకు థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి వ్యక్తిని ఇంత మంచి బ్యానర్లో నన్ను పాడించినందుకు నీకు థ్యాంక్ యూ. అలా ఏం లేదు, తను కూడా లాస్ట్ ఒకసారి నేను సెకండ్ ప్రోగ్రామ్ అది, అప్పుడు తనకు ఫోన్ చేశాను నార్మల్గా, ఇలా వస్తావారా సపోర్ట్ చేయన బ్యానర్ కొత్తది అంటే, వెంటనే నేను వచ్చేస్తాను అక్క అని ఫస్ట్ అన్న సింగర్ తనే. నేను అంతకుముందు చాలామందిని అడిగాను, కొంచెం మంచి సింగర్ వస్తే బ్యానర్కి మంచి పేరు వస్తుంది అనుక అడిగాను, కానీ వాళ్ళు ఎవరు మేము రాలేము అది ఇది అని అన్నారు. తను ఏది ఆశించకుండా వెంటనే వచ్చింది. అది నాకు చాలా అప్పటి నుంచి తనంటే చాలా ఇష్టం అప్పటి నుంచి. ఎందుకంటే అలా వెళ్ళాలి అనుకోవడం కూడా చాలా గ్రేట్. తను సామాన్యంగా రారు కొత్త బ్యానర్లకి, తెలిసిన బ్యానర్లకి అయితే వెళ్తారు, కానీ అప్పటి నుంచి తను అంటే నాకు చాలా ఇష్టము. చాలా చక్కగా మాట్లాడుతుంది ఎప్పుడు కాల్ చేసినా కూడా. థ్యాంక్ యూ సో మచ్ రా, అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. అందుకే నేను సార్కి ఎప్పుడు చెప్తాను, సింధుని పిలుద్దామండి, సింధుని పిలుద్దాం అలా చెప్పి నన్ను పిలిచినందుకు నీకు థ్యాంక్ యూ. ఎప్పుడు ఉంటావు, అలాంటివి చేయడం వల్ల ఇంకా జీవితాంతం లైఫ్ లాంగ్ అలా గుర్తుపెట్టుకుంటాం, అలా చిన్న చిన్నవే చాలా గుర్తుండిపోతాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రా. ఈ ఆర్బీస్ ఏంటంటే సార్ ఇంకా పెద్ద పెద్ద ఈవెంట్స్ చేద్దాము, ఇలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మంచి సింగర్స్ దొరికితే వాళ్ళతో అలా ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేద్దాము, అప్పుడు వీళ్ళందరితో కూడా పాడిద్దాము అన్న మంచి కాస్ట్తో పెట్టిన ఈ బ్యానర్ ఇది. ఆయన కూడా క్వాలిటీ ఏమాత్రం తగ్గకుండా అలా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అండ్ క్వాలిటీ అంటే గుర్తొచ్చింది, వాళ్ళ నేను విన్న పాటలు అందరూ కూడా చాలా 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 బాగా పాడారు. ఇప్పుడు అనుషక మంచి సింగర్స్ పాడితే బ్యానర్కి కొంచెం ఇది ఉంటుంది అన్నారు. యాక్చువల్లీ ఇక్కడ నా ఒపీనియన్ ప్రకారం అందరూ మంచి సింగర్సే. ఒక డిఫరెన్స్ ఏంటంటే ఒకరికి కొన్ని 2 ఇయర్స్ ప్రాక్టీస్, 5 ఇయర్స్ ప్రాక్టీస్, 10, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ప్రాక్టీస్. అది ప్రాక్టీస్ చేస్తూ పోతే ఎవరైనా, నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. నేను అదే చెప్తాను. ఎనీ సాంగ్, ఇప్పుడు శ్రీతుంబురనాథ్ నేను ఎంతో ప్రాక్టీస్ చేసుంటే ఈరోజు ఇక్కడ నేను ఇలా పాడగలిగాను. రేపొద్దున ఎవరైనా కూడా ఇట్ ఈస్ ఓన్లీ ప్రాక్టీస్. అది ఎవరైనా సరే అలా పాడినట్టు నేను పాడలేకపోతున్నాను అంటే యూ కెనాట్ రిప్లేస్ ద పర్సన్, బట్ యూ కెన్ అట్లీస్ట్ రీచ్ దట్ పర్టిక్యులర్ పర్సన్. అది ఎవరైనా సరే. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. నేను కూడా ఎవరినన్నా ఒక రోల్ మోడల్గా మ్యూజిక్లో తీసుకున్నానంటే డెఫినెట్లీ అంత లెజెండ్స్ మనం అవ్వలేము. అంటే వాళ్ళు వేరు. ఇప్పుడు చిత్ర గారు, సుశీల గారు అసలు వాళ్ళ లెవెల్ ఇస్, వాళ్ళు దేవుళ్ళు అంతే. మనం అంతా అవ్వలేము, బట్ అట్లీస్ట్ మన ప్రాక్టీస్తో, మనకి మ్యూజిక్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో అట్లీస్ట్ 20% అన్నా మనం రీచ్ అవ్వగలము అనేది నా ఒపీనియన్. సో సింగర్స్ ఆర్ ప్యాషనేట్ సింగర్స్ ఎవరైనా నేను ఒకటే చెప్తాను, కీప్ ప్రాక్టీసింగ్, కీప్ ప్రాక్టీసింగ్, కీప్ ప్రాక్టీసింగ్, డోంట్ లూజ్ హోప్. ఏదో ఒక రోజు కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. సో మ్యూజిక్ ఈజ్ ఆల్వేస్ డివైన్, అంతే. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఇట్ విల్ కమ్ టు యూ. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్. మంచి వాల్యుబుల్ వర్డ్స్ చెప్పావు. ఎందుకంటే నువ్వు ఇది అంత జర్నీ ఉంది, చిన్నపిల్లప్పటి నుంచి తనది యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ చూస్తే చిన్నపిల్లప్పటి నుంచి పాడుతూ అదే ముద్దుగా బొద్దుగా అలాగే ఉంటుంది, ముచ్చటగా. అండ్ బాగా అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తుంటే. బాలుగారిని కూడా చూసినట్టు ఉంటుంది వాళ్ళు చెప్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ అంతా. ఇలాంటి వాళ్ళందరినీ దగ్గరికి చేరుస్తున్న మా రవి గారి కోసం ఒకసారి చప్పట్లు కొట్టాలి కదా. ఆయన ఈ బ్యానర్ పెట్టింది ఫ్రీగా చేయడానికి, సింగర్స్ అందరినీ, మంచి సింగర్స్ అందరినీ గ్యాదర్ చేద్దాం అనుష గారు అని నన్ను పట్టుకున్నారు ఆయన. ఇలాగా నువ్వైతే మంచి సింగర్స్ని తీసుకొస్తావు, నీకు స్టార్ మేకర్ స్మియల్లో మంచి సింగర్స్ ఉన్నారు, నీకు నువ్వైతే బాగా తీసుకు. నాకు కూడా ఎందుకు కనెక్ట్ అయ్యానంటే ఆయన కూడా క్వాలిటీ కోరుకుంటారు. మంచి సింగర్స్తో పాడితే నేను కూడా బాగా పాడగలను అనుష అని చెప్పి ఆయన ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఇలాంటి సింగర్స్ని కూడా పిలవాలి అంటే ఫ్రీ ఈవెంట్స్ అయితేనే వీళ్ళందరూ రాగలరు. ఎందుకంటే బాగా పాడేవాళ్ళు మంత్లీ ఇలా పే చేసి కూడా వెళ్ళలేరు కొంతమంది. అంత మంచి సింగర్స్కి మీరు ఇంత మంచి ఛాన్స్ ఇస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. మీరు ఎప్పుడు ఇలాగే 3 పువ్వులు 6 కాయలు మీ బిజినెస్ ఇలా ఉండాలి, ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేయాలి, మేమందరం మీతో ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. రవి గారి గురించి ఒక్క చిన్న మాట. నవ్వుతున్నారు 3 పువ్వులు 6 కాయలు అంటే ఓల్డ్ డైలాగ్, కానీ చాలా మీనింగ్ ఉంది ఇందులో, మీరు నవ్వొద్దు.
రవి గారి గురించి ఒక్క చిన్న మాట. నేను ఎంతమంది ఆర్గనైజర్స్ దగ్గర ఇలాంటి బ్యానర్స్ పెట్టిన వాళ్ళు యూజువలీ పాటల లిస్ట్ అది ఇది ఇస్తే అసలు నేను పాపం నేను రెస్పాండ్ కూడా అవ్వలేదు, బికాజ్ నేను తిరుపతి వెళ్ళా, వాళ్ళ మార్నింగే దిగాను. పాపం నేను అన్నాను అనుషకతో, అక్క ఈయన ఇంత లిస్ట్ ఇచ్చారు, ఇందులో నాకు 2-3 తప్ప ఏవీ తెలీదు అంటే, సరేరా ఒకసారి చూసుకో అనింది అక్క. నేను అన్నాను నేను ట్రావెలింగ్లో ఉన్నాను అక్క. బట్ మీరు నమ్మరు, చాలామంది ఆర్గనైజర్స్ మనకి అట్లీస్ట్ ఆ పాట ఐడియా ఉంటుంది, మనం పాడుండకపోవచ్చు కానీ ఐడియా ఉంటుంది. చాలామంది ఏమంటారంటే పర్లేదమ్మా పాడే, ఇట్స్ ఓకేలే, నీకు రాకుండా ఉంటుందా పాడేసేయి అంటారు. కానీ రవి గారు నీకేదైతే వస్తుందో అదే పాడదామన్నారు ఆయన. ఐ వాజ్ సో హ్యాపీ విత్ హిమ్. ఎందుకంటే చాలామంది వాళ్ళు ఏది పాడాలనుకుంటే అది ఎదుటి వాళ్ళకి రాకపోయినా పర్లేదమ్మా వచ్చింది ఏదో పాడేసే అంటారు, డిసప్పాయింట్ అవుతారు. సో మనకెలా ఉంటుంది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా అబ్బా పాట పాడు చేస్తామేమో అన్న భయంతో పాడి ఎక్కడో చోట పాడు చేస్తాము. కానీ రవి గారు ఇవాళ మీకు ఏదొస్తే అదే పాడదామండి, మీకు ఇది వచ్చా ఓకే ఇదే పాడదాం అని. ఐ వాజ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ కైండ్ యూనో. అలా ఉంటే మనం కూడా ఓకే ఈ మాట మనకు వచ్చు. సో దట్ యునో దట్ ర్యాపో బిట్వీన్ ద సింగర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ టైం కూడా తుషార కూడా ఇలాగే జరిగింది, తను కూడా పాపం నేర్చుకోవడానికి టైం లేక తనకు వచ్చినవే ఆయన పాడారు. ఇలా చాలా తక్కువ ఉంటారు, అదే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆయన మెచ్చుకొని మరీ వెళ్ళింది తుషార కూడా. అండ్ అలాగే విజయలక్ష్మి అక్క కూడా ఎంత ఎంజాయ్ చేసింది ఆయనతో పాడడానికి కూడా. ఆవిడ కూడా ప్రతిసారి అడుగుతూ ఉంటారు ఆయన ఎలా ఉన్నారు బాగున్నారు. అండ్ అంత మంచిగా మింగిల్ అయిపోతారు అందరితో ఆయన. అంత అన్ని బిజినెస్లు ఉన్నా, అంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా సింగింగ్ ఏదో ప్యాషన్ ఆయనకి. ఆ ప్యాషన్తో ఇక్కడికి వచ్చి మన కోసం ఆయన కోసం స్పెండ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక కాల్స్ వస్తూనే ఉంటాయి, పక్కన ఒకటి బిజినెస్ గురించి, ఈ టైం పాడుతూ ఉంటారు. నేను అదే షాక్లో ఉంటాను. ఆయన ఏమైనా మాట్లాడతారా? యాక్చువల్గా 2016లో జస్ట్ ఐ కేమ్ అక్రాస్ స్మూల్. మై డాటర్ ఈజ్ సింగింగ్. వెన్ ఐ కేమ్ టు హౌస్ ఐఎమ్ హియరింగ్ her voice from the room. After singing I asked her, what is this? She told me about this. And personally I closed all the doors and in my room I started singing. భయంకరంగా ఉండేదన్నమాట నా వాయిస్. నాకే అయ్యి బాబాయ్ నేను ఛాలెంజింగ్గా తీసుకున్నా. అప్పుడు జస్ట్ అప్పుడప్పుడు స్మోక్ చేసాను, జస్ట్ 1 వీక్లీ వన్స్. 2016 నుంచి ఇప్పుడు వరకు ఐ డిడెంట్ ఈవెన్ టచ్ సిగరెట్. ఐ డోంట్ నో, అంటే మళ్ళీ ఏదైనా తీసుకుని మళ్ళీ వాయిస్ పాడైపోద్దాము, బాగా పాడలేనేమో. అప్పటి నుంచి స్మూల్లో పాడుతున్నాను. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్, కన్నడ, హిందీ అండ్ ఆల్. మీరు స్మూల్లో ఉన్నారా? లేదు కదా, లేదు. మీరు ప్రొఫెషనల్ సింగర్స్, మీరు మీకు అంత టైం ఉండదు. దెన్ ఆ తర్వాత ఇక్కడ 4 years బ్యాక్ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు తెలియదు ఈవెంట్స్ స్టేజ్ ఇలా పాడతారని. స్మూల్లో ఇన్వైట్ చేశారు స్మూల్ పీపుల్. ఐఎమ్ సర్ప్రైజ్ టు సీ ఇంత ఉందా ఇందులో స్మూల్ సింగర్స్లోని. జస్ట్ జ్యోతిగా అప్పుడు మాట్లాడడానికి ఎక్కడ నిమిషం కూడా టైం ఉంటుంది కదా. షీఈ్ ఎ వెరీ బిజీ ఇన్ స్మూల్. షీ హెస్ అ లాట్ ఆఫ్ ఫాలోయింగ్. అండ్ అనుష హెస్ లాట్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ స్టార్ మేకర్. Yeah, then that is the, and I used to sing in many events. I used to sponsor and help. And before last year, she advised me to start a own band. Why don't you sing yourself and make sing others? According to the advice, she helped me. She's helping me a lot since 1 year. But frequently I couldn't do events. But from now on, I will try to. I wish definitely all the best. With all your support and all. తప్పకుండా అండి. Thank All you. the very best. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సింధు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ రవి గారు. ఇంకేమన్నా ఇంతేనా? Yeah, no problem. Thank you.